నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ డిస్కషన్. ఇక మొత్తంగా ఈరోజు డిస్కషన్ టాపిక్ చూసుకుంటే పరిశ్రమలకు చెందిన భూములు మల్టీపర్పస్ యూజ్డ్ జోన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27ను జారీ చేసింది. మొత్తంగా 9292 ఎకరాల కన్వెన్షన్కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అభివృద్ధి లక్ష్యంగానే ఇటువంటి జీవోని తీసుకొచ్చామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి శంకరోల్ రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే సార్. అదేవిధంగా డాక్టర్ దూదుమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సార్ నమస్తే. ఏంటి చరణ్ గారు, ముందుగా ఏమంటారు అంటే జీవో 27కు సంబంధించి మీరేమో మల్టీపర్పస్గా యూజ్ చేస్తామని మీరు చెప్తుంటే, లేదు ఇదంతా ఆల్రెడీ తెర వెనక ఒప్పందం జరిగిపోయింది, ప్రభుత్వ పెద్దలు వాళ్ళ డీల్ చేసుకున్న తర్వాతే హడావడిగా జీవోని రిలీజ్ చేశారు. ప్రధానంగా ఈ జీవో సంబంధించి గత 60 సంవత్సరాల కింద ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దాదాపు 9292.53 ఎకరాలు అంటే కేటాయించిన తర్వాత, రోడ్లు తీసిన తర్వాత, అదే కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్యాంకులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ ప్లేస్ పోయిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న ఏరియా 4740 ఎకరాల 14 గుంటలు. దాదాపు 22 ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ల్యాండ్లను చాలా స్పష్టంగా ఇండస్ట్రియల్ ఏరియాలు 22 ప్లేస్లలో హైదరాబాద్ సంబంధించి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఏరియాలకు సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి కన్వర్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు చేసింది. ఇది ప్రభుత్వ భూమి కాదు, ఆనాడు ప్రభుత్వాల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల యొక్క భూములను, ఇండస్ట్రియల్ పర్పస్ కు వాడుకునే భూములను మల్టీపర్పస్ గా ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి 80 ఫీట్ల రోడ్డు ఉంటే 30%, 100 ఫీట్ల రోడ్డు ఉంటే 50%. అంటే ప్రధానంగా 80 ఫీట్లు 100 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేసి ఆనాడు ఇండస్ట్రీస్ కి ల్యాండ్ కేటాయించారు. కాబట్టి రోడ్డు 100 ఫీట్ల రోడ్డుకు ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రీ ల్యాండ్లకు జోన్ కన్వర్షన్ కు 50% మార్కెట్ వాల్యూ, అదే కాకుండా ఇక్కడ 80 ఫీట్ల రోడ్డుకున్న దాంట్లో 30% తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము జోన్ కన్వర్షన్ చేస్తా ఉంది. ఆ ప్లేస్లలో ఇప్పుడు ఇండస్ట్రీస్, ఎందుకంటే ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళిపోయింది. 2013లో హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి ఏదైతే కాలుష్య వెదజల్ల ఇండస్ట్రీస్ అని కూడా బయటికి పంపాలని చెప్పేసి ఆనాడే ప్రభుత్వం ఉత్తర్వుతో చాలా పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా అపరిష్కృతంగా ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లను రెసిడెన్షియల్ అవసరాల కోసం వాడుకున్నట్లయితే ప్రధానంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులోకి వస్తాయి. అదే కాకుండా మల్టీపర్పస్ జోన్లుగా అక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ యాక్టివిటీ చేయడం కోసం హోటల్స్ కావచ్చు, అదే కాకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కాలేజీలు కావచ్చు, అదే కాకుండా ఇవన్నీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గోడౌన్స్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఒకనాడు ఇండస్ట్రీ పెట్టుకొని 60 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అలాంటి సమైక్య రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి ఇచ్చి, అదే కాకుండా ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్యాక్స్ కట్టినటువంటి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న భూములకు మాత్రమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇండస్ట్రియల్ జోన్ నుంచి కమర్షియల్ ఆర్ మల్టీపర్పస్ జోన్ గా మార్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఫీజు తీసుకొని జస్ట్ జోన్ మాత్రమే కన్వర్షన్ చేస్తుంటే దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే 2024-23 ఎలక్షన్ల ముందే 4 నెలల ముందు వాళ్ళే జీవోలు తీసుకొచ్చారు పెద్ద ఎత్తున. 19వ నెంబర్ జీవో, 20వ నెంబర్ జీవో, 21వ నెంబర్ జీవో తీసుకొచ్చిందే వాళ్ళు. అదే కాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ఆయనలో లీజు కావచ్చు, లీజు తీసుకున్న వ్యక్తులు ఇంకో సబ్ లీజ్ ఇచ్చినా కూడా ఆనాడు రెగ్యులరైజ్ చేశారు. లీజ్ అయిపోయినటువంటి ప్రభుత్వ భూములు అవన్నీ కూడా టేక్ ఓవర్ చేసుకునే అవకాశం ఉండే. అది ప్రభుత్వ భూమిని లీజ్ అయిపోయిన భూములు అవి. కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇండస్ట్రీ జోన్ మాత్రమే జోన్ కన్వర్షన్ చేస్తా ఉంటే దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. వాళ్ళ ఆయనలో అవినీతి జరిగింది వాస్తవం చెప్పాలి. ఎందుకంటే లీజ్ అయిపోయిన తర్వాత రెగ్యులరైజ్ చేశారు, సబ్ లీజ్ తీసుకున్న వాళ్ళే కూడా రెగ్యులరైజ్ చేశారు. దానికి దీనికి వ్యత్యాసం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందో వాళ్ళు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూములు అవి. ఆనాడు వాళ్ళు రెగ్యులరైజ్ చేసినాయి, ప్రభుత్వం నుంచి లీజ్ తీసుకొని లీజ్ అయిపోయిన భూములు కావచ్చు, లేదు సబ్ లీజుకు తీసుకున్న వాళ్ళకి 200%, లీజుకు తీసుకున్న వాళ్ళే ఉంటే 100% తీసుకొని రెగ్యులరైజ్ చేసింది వాళ్ళు. అదే కాకుండా అనవసరంగా ఆనాడు ఏదైతే కొంతమంది మాత్రమే ఎవరైతే రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఆనాడు రెగ్యులరైజ్ చేశారు. దానిలో భాగంగా న్యూజివీడ్ సీట్స్ కావచ్చు, రామ్కి సంబంధించి అప్సూలు కావచ్చు, అదే కాకుండా ఎవరైతే రాజకీయంగా పరపతుండి వీళ్ళతో సత్సంబంధాలు కొనసాగించిన వాళ్ళకు మాత్రమే
ఆనాడు ఇండస్ట్రియల్ సంబంధించిన భూములు తీసుకున్న వాటిని వాళ్ళ పేరు మీద మార్పిడి చేసి జోన్ కన్వర్షన్ చేసి మల్టీపర్ప అవసరాల కోసం వాడుకోవడం చెప్పింది వాళ్ళు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశం అందరి అవసరాల కోసం ఒక సింగిల్ జీవోని తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 8 కిలోమీటర్ల వరకు దాదాపు 22 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ రాజకీయ పైరవులో తావు లేకుండా వారి అదేవిధంగా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కావచ్చు, అదేవిధంగా ప్రజలకు రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటుకు వచ్చే విధంగా, అదే కాకుండా ఇండస్ట్రీస్ లోపల పెట్టుకొని బయటికి వెళ్ళిపోయినారు కాబట్టి అక్కడ కూడా ప్లేస్ కొనుగోలు చేయాలి, అదే కాకుండా ఇండస్ట్రీ నిర్మించాలి కాబట్టి వాళ్ళకు జోన్ చేంజ్ చేసిన కొంత వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా కూడా వాళ్ళు ట్యాక్స్ రూపాయలు కావచ్చు జోన్ కన్వర్షన్ ఫీజు చెల్లిస్తారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 4,000 కోట్ల రూపాయలు రాబోతా ఉంది. కాబట్టి ఒక సదుద్దేశంతో మంచి ఆ పడవబడ్డ పూలను అదేవిధంగా ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కేటీఆర్ గారు అన్నట్టే సరే 4,500 చిల్లర ఎకరాలను సరే 4,740 ఎకరాలను వారన్నట్టే 50 కోట్ల రూపాయలు ఉంటే మొత్తం భూమిలోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అవుతా ఉంది. కానీ 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తారు. కార్ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లకు దాదాపు 44 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపాయల్లో గ్రీన్కో సంస్థ చెల్లించింది. అదే కాకుండా 600 కోట్ల రూపాయలు నష్టమయ్యే పనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేశారు. అదే విధంగా 54 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకు నష్టమయ్యే పనులు కేటీఆర్ గారు చేశారు. కాబట్టి ఆ కేసును డైవర్ట్ చేయడం కోసం ఈ అంశాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా చిన్న అవినీతి తావు లేకుండా అందరు ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పైరవుల తావు లేకుండా ఒక కామన్ జీవో తీసుకొచ్చి పడావబడ్డ భూములను అదే కాకుండా అక్కడ రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ యాక్టివిటీ చేయడం కోసం ఇండస్ట్రీస్ గతంలో కొనుగోలు చేసినటువంటి వాళ్లకు జోన్ కన్వర్షన్ చేసినట్లయితే ఔటర్ రింగ్ అవతల పోయి పరిశ్రమలు పెట్టుకొని అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటుంది. అదే కాకుండా రియల్ ఎస్టేట్ ధర కూడా అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వం భావించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పి భావించి మాత్రమే ఒక గొప్ప సాహసోపేత నిర్ణయం తీసుకొని రాజకీయ పైరలో తావు లేకుండా నిర్ణయం తీసుకుంటే దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా 9 రోజులలో వాళ్ళు అప్లై చేసుకుంటే 45 రోజులలో ట్రెజరీ పైసలు కట్టి సరిపోతే ఎవరికి కలవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ట్రెజరీ పైసలు కట్టినట్లయితే వాళ్ళకు ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్ గా మార్చుకున్నట్టుగా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు అక్కడ కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కానీ చేసుకునే అవకాశాన్ని మాత్రమే హక్కులు కల్పిస్తుంది. ఇక్కడ దీనికి ఏం చేస్తున్నారు, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేసినట్టుగా ఆ తప్పుడు వార్తలు క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తారు. వారి పేరు మీద ఉన్న భూమి అది ఇండస్ట్రీలో వాడుకునే భూమిని ఇప్పటి నుంచి ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రియల్ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. కాబట్టి మల్టీపర్పస్ గా మాత్రమే జోన్ కన్వర్షన్ సంబంధించి ఒక ఏదైతే జోన్ కన్వర్షన్ చేసినట్టుగా ఒక పత్రం మాత్రం వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని రెసిడెన్స్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్ వాడుకునే అవకాశం కాబట్టి దాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. జస్ట్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లాగా మాత్రమే ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జోన్ కన్వర్షన్. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొచ్చి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్లకు రాష్ట్ర ప్రభుత్వం 30 ఫీట్ల రోడ్డు ఉందా, తర్వాత ఇది రెసిడెన్షియల్ ఉందా, ఇవన్నీ చూసి చెక్ చేసి శరణ్ గారు ఒక నిమిషం బాలరాజు గారు ఏంటంటే అంటే ఒక ఇక్కడికి సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ భూములకు సంబంధించి అలా వృధాగా పడి ఉన్న భూములు లేకపోతే ఇండస్ట్రియల్ పర్పస్గా ఉన్న భూముల్ని రెసిడెన్షియల్ అవసరాల కోసం వాడుకోవడానికి సంబంధించి జీవోని తీసుకొచ్చాం కన్వర్షన్ చేసుకోవడానికి వీలుగా. ముందుగా మీకు అదేవిధంగా HMTV యాజమాన్యానికి ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ పాలసీని తీసుకొచ్చిందో ఆ పాలసీ మీద బీఆర్ఎస్ పార్టీ ఇలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇలా పేదల భూముల్ని ప్రభుత్వ భూముల్ని అప్పనంగా పెద్దలకు అప్పచెప్తామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మొదటి పాయింట్. ఇలా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఇలా ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా పెద్దలకు అప్పచెప్తా ఉందో అనేక సందర్భాల్లో మేము నిరూపించినాం. ఒకటి HCU భూములకు సంబంధించి ఇలా అప్పనంగా 400 ఎకరాలని ఇలా ఒక పెద్ద పారిశ్రామికతో కట్టబెట్టే ప్రయత్నం చేస్తే దాని మీద విద్యార్థులతో కలిసి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇలా హైదరాబాద్ సంబంధించినటువంటి గ్రోత్ కారిడార్ పేరుతోటి అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతోటి
ఇలా పేదల భూముల్ని అప్పనంగా కాజేయ చూస్తే దానిపైన పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఫార్మాసిటీ క్లస్టర్ల పేరుతోటి లగిచర్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో క్లస్టర్ల పేరుతోటి 2000 ఎకరాలు 3000 ఎకరాలు అని చెప్పి క్లస్టర్కి ఏర్పాటు చేసి గిరిజన భూముల్ని ఇలా లాక్కోవాలని చూస్తే దాని మీద పోరాటం చేసి జైలుకు సైతం వెనకాడకుండా కొట్లాడింది మా కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఇలా గతంలో ఏదైతే వీళ్ళు నమ్మబలికారు, ఏం చెప్పారు సార్, ఇలా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము సుమారు 13,000 ఎకరాలు అసైన్డ్ భూములకు సంబంధించి సుమారు ఒక 6,000 ఎకరాలు రైతుల నుంచి మేము సేకరింప చూస్తే 19,000 ఎకరాలకు సంబంధించి ఒక ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా సంబంధించిన ఇండస్ట్రీస్ అంతా కూడా అక్కడ తీసుకెళ్లి ఆ కాలుష్య రహితంగా మార్దామని ఒక గొప్ప ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కొట్లాడింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా. అదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా చాలా రకాలుగా మేము ఫార్మా సంబంధించినటువంటి భూములు ఏదైతే తీసుకుంటా ఉన్నారో ఆ భూములు వెనకకిస్తామని చెప్పేసి మాట్లాడిన వాస్తవం కాదా? మరి వారికి 2 సంవత్సరాలు అవుతుంది, ఆ భూముల్ని తిరిగి ఇచ్చారా? ఆ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేశారా? లేకపోతే మళ్ళా ఫార్మా కస్టర్ల పేరుతో మళ్ళా ఎందుకు గిరిజన భూముల్ని లగిచర్లలో కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఎందుకు లాక్కోని చూస్తున్నారో దానిపైన పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఇదే సంబంధించి ఇలా మేము మొదటగా మేము ఏదైతే జియో 27 అన్న చెప్పారు కదా సార్, ఆ ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి భూములు ఏదైతే గతంలో 30 సంవత్సరాల కింద కావచ్చు, 20 సంవత్సరాల కావచ్చు, 60 సంవత్సరాల కింద కావచ్చు, ఆ రోజు పరిశ్రమలను పెంపొందింపడం చేయడం కోసం ఇవాళ మల్లాపూర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, నాచారం కావచ్చు, గతంలో సిటీ పెరగనప్పుడు ఆ ప్రాంతాలు సిటీకి అవుట్స్కట్స్ లో ఉన్నవి. ఆ రోజు ఉద్యోగ ఉపాధి కోసం, అదేవిధంగా హైదరాబాద్ యొక్క పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడం కోసం, అదేవిధంగా రాయితీలు కొంతమందికి ఆ రోజు ఎవరైతే పరిశ్రమలు పెడదాం అనుకుంటారో వాళ్ళకు రాయితీలు ఇచ్చింది. ఆ రాయితీలు ఇవ్వడం, రాయితీలు అంటే విద్యుత్ సౌకర్యం ప్రభుత్వమే ఇచ్చింది, అదేవిధంగా ల్యాండ్ ని సంబంధించిన తక్కువ ధరలకే ఇచ్చింది, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మిగతా ఎన్ని రకాల ఫెసిలిటీస్ ని ప్రభుత్వం కల్పించింది, అగ్గో ధరకు ఆ పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. ఇవాళ ఒకవేళ ఆ భూమిని మళ్ళీ వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలనుకున్నట్టయితే ఆ రెగ్యులరైజ్ చేసేటువంటి అంశంలో మీరు ఎందుకు ఆ మార్కెట్ వాల్యూ కంటే, ఇవాళ సార్ నేను కొన్ని ప్రాంతాలు నేను చెప్తాను, నాచారం అనేటువంటి ప్రాంతంలో ఇల్లు 700 ఎకరాలు ఆ రోజు పారిశ్రామిక వాడలు సార్, మొత్తం 22 పారిశ్రామిక వాడలు సార్, 22 పారిశ్రామిక వాడలకు సంబంధించి 9,292 ఎకరాలు సార్. అది ప్రధానంగా నాచారం, మల్లాపూరు, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కుకట్పల్లి, జీడిమెట్ల, అదేవిధంగా బాలానగర్, అదేవిధంగా సనత్ నగర్, కుషాయిగూడ, గాంధీనగర్, పటాన్ చెరువు, పాషమైలారం, రామచంద్రపురం, కాటేదాన్, ఐత్ నగర్, అదేవిధంగా చందులాల్ బార్డరీ, ఈ విధంగా కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు సిటీ లోపల మొత్తం కూడా కేంద్రీకృతమైంది కాబట్టి ఇవన్నీ అవుట్స్కట్స్ గా ఉన్నవి. ఆ రోజు 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాలు ఆ రోజు పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు, అదేవిధంగా రాయితీలతోటి, అదేవిధంగా అన్ని సౌకర్యాలతోటి, రోడ్లతోటి, అన్ని మౌలిక వసతులతోటి ఆ రోజు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ పేరుతోటి నాచారంలో 700 ఎకరాలు ఇచ్చింది అనుకోండి ప్రభుత్వం. ఆ రోజు ప్లాటెడ్ ఏరియా 455 ఎకరాలుగా ఉన్నది. ఈ రోజు టీజీఐసిసి ఏదైతే తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో 32,881 రూపాయలు గజంగా ఉన్నట్టయితే ఇవాళ ఎస్ఆర్ఓ పేరుతో అంటే సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది, 25,116 ఉంది. అంటే వాస్తవంగా టీజీఐసి ధరనే తక్కువ ఉంటుంది, వాస్తవంగా 32,000. ఇది మార్కెట్, ఇది ఒక సబ్ రిజిస్టర్ వాల్యూ అంతా 25,000, అంటే దానికి దీనికి 8,000 తేడా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయిత్ నగర్ లో చూసినట్టయితే 222 ఎకరాలు ఇచ్చినారు, కానీ ప్లాటెడ్ ఏరియా 144 ఎకరాలు. ఈ రోజు టీజీఐసి ధర ఎంత, 54,340 రూపాయలుగా ఆ రోజు గజం ధర ఉంది ఈ రోజు. కానీ ఇవాళ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, 14,891. 54,000 ఎక్కడ, 14,000 అంటే 40,000 రూపాయలు మా సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి టీజీఐసి ధరకే వాల్యూ ఉంది. మరి మార్కెట్ ధర ఎంత ఉండాలి, మార్కెట్ ధర 1,00,000 ఉంటది. 1,00,000 రూపాయలు ఉన్న ప్లాట్ ని మీరు గజం ఉన్నటువంటి ధరను 14,000కి ఇస్తే ఎంత లాస్ అయినట్టు ప్రభుత్వానికి మీరు లెక్క చేయండి, సుమారు 86,000 రూపాయలు లాస్ అవుతున్నట్టు. ఈ విధంగా 99,292 ఎకరాలలో ఈ భూమిని మీరు ఎంత దారదత్తంగా ఇస్తున్నారు, 4,740 అని చెప్తా ఉన్నారు. మరి మిగతా భూమి ఎడిపోతుంది, డెవలపింగ్ ఏరియా ఎడిపోతుంది. రేపు వాళ్ళకి అప్పచెప్తే అంతే రోడ్లు, ఆ రోజు సైజు గవర్నమెంట్ రోడ్ల సైజు వేరే ఉంటది, గవర్నమెంట్ డ్రైనేజ్ వేరే ఉంటది, గవర్నమెంట్ సంబంధించి అక్కడ కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు,
మిగతా డెవలప్మెంట్ అవసరాలకు ఇచ్చిన భూమి వృధాగా ఉంటది. అంటే 4552 ఎకరాలను 4740 ఎకరాలకు అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ SRO వాల్యూ ఏంటిది, TGIC వాల్యూ ఏంటిది, మార్కెట్ వాల్యూ ఏంటిది? కాబట్టి ఇవాళ TGIC వాల్యూ ఇస్తలేరు, మీరు మార్కెట్ వాల్యూ లెక్క కడతలేరు. అదే విధంగా మీరు సబ్ రిజిస్టార్ వాల్యూకు 30% అంటున్నారు. అంటే సబ్ రిజిస్టార్ వాల్యూ తక్కువ ఉందనంటే దాంట్లో 30%, అంటే 100 రూపాయలు ఉన్నట్టయితే వీళ్ళు 30 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఎంత 70 రూపాయలు సంబంధించినటువంటి చేతి మార్పిడి జరుగుతా ఉంది. అదే విధంగా సార్ మరి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి భూములు ఇచ్చినట్టయితే ఆ భూములు ఎవరి చేతులు ఉన్నవి? మరి పరిశ్రమకు ఇచ్చినటువంటి వాళ్ళ చేతిలో ఉందా? ఆ పరిశ్రమ ఎవరైనా బినామీలకు అమ్మిరా? ఆ బినామీల నుంచి ఇంకెవరి చేతులు మారినా ప్రభుత్వం బయట పెట్టాలి. నేనేమంటున్నా ప్రభుత్వంగా ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి అనుచరులు, అదేవిధంగా వారి తాబేరుదారులు అందరూ కూడా ఈ భూముల మీద పడి 6 నెలల ముందే ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా క్యాబినెట్ లో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఈ పాలసీలో 7 రోజులలో అప్లికేషన్ ఇవ్వాలట, 7 రోజులలో వాటిని పరిశీలించాలట, 40 రోజులలో క్రమబద్ధీకరణ చేయాలట. కానీ 2013లోని పాలసీకి సంబంధించి ఇనిషియేషన్ తీసుకున్నారనేది కాంగ్రెస్ చెప్తున్నారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రోజు కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు. ఆ రోజు జీవో తీసుకొచ్చినారు. ఆ రోజు జీవో తీసుకొచ్చి ఏం చేసినాము, అజమాబాద్ సంబంధించి ఏం చేసినాము, ఆ రోజు ఖచ్చితంగా మార్కెట్ వాల్యూ ఏదైతే ఇండస్ట్రియల్ TGIC ధర ఏదైతే ఉందో దానికంటే 100% వసూలు చేయాలి. అదేవిధంగా 200% మార్కెట్ వాల్యూకు మేము భూములు అమ్మాలని ప్రయత్నం చేసినాం. మరి మీరు 100% 100 రూపాయలు వసూలు చేయండి, 100కు 200 వసూలు చేయండి, కానీ 100కు 30 రూపాయలు వసూలు చేసే పాలసీ ఏంటి అంటున్నాను. మిగతా 70 రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఏ నాయకుల చేతిలోకి వెళ్తుంది, ఏ రేవంత్ రెడ్డి గారు తాబేదార చేతిలో పోతుందని బీఆర్ఎస్ పార్టీ వాదన. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 9292 ఎకరాల భూముల వెనకాల సుమారు 5 లక్షల కోట్ల ప్రజల యొక్క భూదందా జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. దీన్ని బయట పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానిలోనే మంత్రులు కూడా చెప్తా ఉన్నారు ఇది అన్యాయం జరుగుతా ఉంది, ఈ పాలసీ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మీకు ఒకవేళ ప్రేమ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్న భూముల్ని ప్రభుత్వం మిగతా అవసరాలకు ఉపయోగించుకోండి, రేపు కాలేజీలకో లేకపోతే ప్రభుత్వ అవసరాలకో లేకపోతే ఇంకేదైనా అవసరాలకు ఉపయోగించుకోండి. ఇదే భూమిని మీరు ఔటర్ రింగ్ రోడ్ పర్సనల్ బయట తరలించాలనుకుంటారు కదా, ఔటర్ రింగ్ రోడ్ అవతల ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ 200 ఎకరాలు ఇస్తే అవతల 200 ఎకరాలు ఇవ్వండి. 9292 ఎకరాలకు బదులు బయట కూడా మీరు ఫార్మసీటో లేకపోతే క్లస్టర్ లో కడుతున్నారు కదా, గ్రీన్ ఫీల్డ్ అదేదో గ్లోబల్ సిటీ అని కడుతున్నారు కదా, అక్కడ ఇవ్వండి వాళ్ళకు. ఈ భూమి మిగులుతుంది ప్రభుత్వానికి, ఎందుకు అప్పనంగా వాళ్ళకి ఇస్తా ఉన్నారు? ఇవాళ 100 కోట్లు మీరు ఒకవేళ దీన్ని కొన్నట్లయితే 100 కోట్లు 1000 కోట్లు చేస్తారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, సినిమా హాల్లు, అదే విధంగా ఫంక్షన్ హాల్లు, మల్టిపుల్ అపార్ట్మెంట్స్, ఈ విధంగా ఒక రకమైనటువంటి వాడకానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే 100 కోట్లు ఒకవేళ భూమి కేటాయించినట్టయితే 1000 కోట్ల సంపాదన జరుగుతా ఉంది. ఎందుకు 30% ఇస్తా ఉన్నారు, 30% తీసుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. డెఫినెట్ గా ఈ భూముల వెనకాల, ఈ పాలసీ వెనకాల పెద్దల హస్తం ఉంది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుచరుల హస్తం ఉంది. ఇది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్రదర్స్ కి, రేవంత్ రెడ్డి సార్ యొక్క తాబేదారులకు ఈ భూములు ఆల్రెడీ బదలాయించబడ్డాయి. కాబట్టి ఇలా 30% తోటి భూములు కొట్టే చూస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీనిపైన డెఫినెట్ గా యుద్ధం చేస్తుంది. ఇప్పుడు సరే, ముందుగా నమస్తే ప్రేక్షకులకి, మిత్రులకి, అదేవిధంగా టీవీ యాజమాన్యానికి నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. దానికి ఈ భూ పందేరానికి తెరవేసిందే మీ హయాంలో. ఈ భూ పందేరానికి ఈ ఒక భూ యాజమాన్య మార్పు కోసము మీరు బాటలు వేసిందే మీ హయాంలో. మీరే స్టార్ట్ చేసిన దాన్ని. మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇద్దరు కలిసి ఏం నాటకాలు ఆడుతున్నారండి. దండం తెలంగాణ ఆగండి. మార్కెట్ వాల్యూ ఒకవేళ 100 రూపాయలు ఉంటుంది, 100కు ఒకవేళ అంతకంటే ఎక్కువ 200కి అమ్మాలని బాలరాజు గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడమండి. ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ చెప్పండి, పాయింట్ టు పాయింట్ మీరు డిఫెండ్ చేద్దరు, పాయింట్ టు పాయింట్ ఒకసారి చెప్పండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడదామండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఆయన మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలే, నా వాయిస్ పోవాలి కాబట్టి
నన్ను బుల్డోజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మిత్రులు గానీ అబద్ధాలు TRS మాట్లాడితే మిత్రులు గానీ చేయొద్దని చెప్పేసి లేదు మీరు లాస్ట్ లో ఒకసారి మీరు ఆగండి, కంక్లూడ్ చేయండి. ఆగండి. మీరు దేనికైనా సరే లాస్ట్ లో సార్ కంక్లూడ్ చేయండి. అబద్ధాలు మాట్లాడదంటే Clear గా discuss చేయండి. అబద్ధాలు మాట్లాడదంటే ఎట్లా నాకు అర్థం కాదు. అబద్ధాలు ఎందుకు మాట్లాడతాం? మాకు తెలియదు అబద్ధాలు మాట్లాడతాం. రైట్ రైట్ అంటే కంక్లూడ్ అన్ని మీకే చేయండి. తెలుసా? రవి గారు చెప్పండి. అంటే అన్ని మీకే తెలుసా? అన్ని మీకే తెలుసా? మాకు తెలియదు. మాకేం తెలియదా? మాకు మాకు అంత కూడా నాలెడ్జ్ లేదా? మాకు చదువు రాదా? మాకు అబద్ధాలు ఏంటండి? ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ అవతల పరిశ్రమలు పోవాలని చెప్పేసి పెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే కాదా? మీ ప్రభుత్వ హయాంలోనే పెట్టిరు. దానికి బాటలు వేసింది మీరేనా కాదా? దానికి బాటలు వేసింది కూడా మీరే. అప్పుడు మీరు ఓఆర్ఆర్ అవతల పోవాలని చెప్పేసి మీరు పెట్టిన విధంగా దానికి కారణంగానే ఇదంతా మొత్తం స్టార్ట్ అయింది. లేకపోతే ఎట్లా స్టార్ట్ అయ్యేది? నేను ఒక విషయం చెప్తానండి. 9,200 ఎకరాల భూములు ఉన్నాయి. మీరు ఓఆర్ఆర్ బయట పోవాలని చెప్పేసి వెయిటింగ్ పెట్టారు. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఫ్యాక్టరీస్ ముందు పోవాలని చెప్పేసి మీరు ముందు పెట్టినారు. దాని తర్వాత ఏం చేసినారు? ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు కూడా పోవచ్చు అని చెప్పేసి మీరు తర్వాత దాంట్లో మీరు అది చేసినారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ దాన్ని సాకుగా తీసుకొని ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు? మీరు స్టార్ట్ చేసింది కాబట్టి మేము దాన్ని మల్టిపుల్ జోన్లుగా పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారు? హడావిడిగా తొందరగా అస్తవ్యస్తంగా అసలు ఏమి దాని అసలు స్టడీ కూడా చేయకుండా ఎక్కడ కూడా కనీసం ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఎంతమంది పారిశ్రామికవేత్తల చేతుల్లో ఈ భూములు ఉన్నాయి, వాళ్ళంతా కలిపి ఎన్ని ఎకరాలు ఈ భూములు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, రేపు పొద్దున ఈ భూములన్నీ కన్వర్షన్ అయితే ఎన్ని కుటుంబాలకు ఉపాధి దెబ్బతింటుంది, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి, ఇవన్నీ ఏం ఆలోచించేది లేదండి. ఇవన్నీ ఆలోచించకుండా ప్రతిపక్షంతో చర్చించకుండా అస్తవ్యస్తంగా నిర్ణయాలు తీసేసుకొని అది చేసేసుకుంటే ఏమంటే ఇది భూమి ఒకప్పుడు ప్రభుత్వము ఇదే పారిశ్రామికవేత్తలకు ఏదైతే గవర్నమెంట్ రేట్ ఉంటుందో అంటే SRO రేట్ ఉంటుందో దానికంటే తక్కువ రేట్కి రిజిస్ట్రేషన్ చేసి అంటే అప్పుడు వాల్యూ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పుడు వాల్యూ ₹1 ఉంటే 20 పైసలకు 30 పైసలకు రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు? ఉపాధి కల్పిస్తారు, అక్కడ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఉపాధి దొరుకుతుంది, పారిశ్రామికంగా మన అవసరాలు తీరుతాయని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం సదుద్దేశంతో అప్పుడు ఇచ్చింది. అంటే ₹1 వాల్యూ ఉంటే గవర్నమెంట్ వాల్యూ అంటున్నారు, మళ్ళీ మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ వాల్యూ ₹1 ఉంటే 20 పైసలకు 30 పైసలకు రిజిస్ట్రేషన్ చేసిరు. దాని తర్వాత పరిశ్రమలు పెట్టినారు, పరిశ్రమలు నడిపించినారు, కొన్ని నడిచినాయి, కొన్ని నడవలేదు. అసలు ఉద్దేశం అసలు ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్ ఎంతమంది పారిశ్రామికవేత్తలు అచీవ్ అయినారు అనేది లెక్కలేదు. ఎంతమంది పారిశ్రామికవేత్తలు కేవలం ఆ భూమి కోసమే కేవలం ఆ భూమిని తక్కువ రేట్లో పొందడానికే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇంతవరకు ఎక్కడ కూడా వివరాలు లేవు. ఎన్ని ఎకరాలు సక్రమంగా అమలైతే ఇండియా ఎప్పుడో అవుతుంది కదండి. నేను అదే అంటున్నా. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ప్రజల్ని 2 పార్టీలు ఏ విధంగా మోసం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి. 20-30 సంవత్సరాల క్రితం కేటాయించిన భూమి నిజంగా ఆ ఇండస్ట్రీకి ఆ పర్పస్ కి ఎంత యూజ్ అయింది, ఆ పర్పస్ కి యూజ్ అవ్వకపోతే ఆ భూములను యాక్చువల్ గా రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పాలసీ వచ్చి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఆ ప్రభుత్వాలని ఆ పారిశ్రామిక మేనేజ్ చేసుకుని దాన్ని అట్లనే ఏదో నడిపిస్తున్నట్టుగా, ఏదో లాస్ లో ఉన్నట్టుగా దాన్ని నడిపిస్తున్నట్టుగా చూపించుకుంటూ దాన్ని అదే విధంగా వస్తా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన తర్వాత ఏదో కొన్ని కారణాలు చెప్తూ ఆ భూములన్నింటినీ కూడా కన్వర్షన్ చేసుకునే పని పెట్టుకున్నారు. దాంట్లో లింక్ ఏం పెట్టారంటే ఓఆర్ఆర్ అవతల పోవాలా, ఇక్కడంతా కూడా మనకు రెసిడెన్షియల్ జోన్సే ఉండాలా, ఇక్కడ పొల్యూషన్ కారకమైనట్టు ఉండొద్దని చెప్పేసి ఏదో కారణాలు చెప్పి అవతలు పెట్టుకున్నారు. పోనీ వీళ్ళైనా బీఆర్ఎస్ హయాంలోనైనా అసలు ఇండస్ట్రియల్ పర్పస్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉండిందో దాని ప్రకారం వీళ్ళందరూ కూడా వాడుతున్నారా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా వీళ్ళన్నా ఎంక్వైరీ చేసిరా? వీళ్ళన్నా ఎప్పుడన్నా దానికి సంబంధించిన ఏమైనా స్టడీ చేసిరా? వీళ్ళు చేయలేదు. వీళ్ళు కూడా చేయకుండా వీళ్ళేం చేసినారు? కేవలం పారిశ్రామికవేత్తలకు ఆ డబ్బులున్న వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళ దగ్గర నుంచి పార్టీకి కావాల్సిన అవసరాలు తీర్చుకొని వాళ్ళకు కావలసినట్టుగా విధానాలు వీళ్ళు కూడా రూపొందించారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా రూపొందించారు. ఎవరు కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా చేసినట్టు ఈ 2 సంవత్సరాల కాలంలో కావచ్చు, అసలు పర్పస్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ భూమిని అంత తక్కువ ధరకు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది, ఆ తక్కువ ధరకు ఇస్తే ఆ పరిశ్రమలు అక్కడ స్థాపించబడ్డాయా, ఎంతమంది ఈ పరిశ్రమల పైన ఉపాధి కలుగుతున్నది, ఎన్ని కుటుంబాలు ఈ పరిశ్రమల పైన బతుకుతున్నాయి, నిజంగా ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, అసలు హైదరాబాద్కి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది అసలు ఆలోచించారా అండి? లెక్క చేయరా అండి? ఇచ్చేద్దామా? అంత పుణ్యానికి ఇచ్చేద్దాం, ఇంకా పుట్నాలు బఠానీలు మంచిగా ఇచ్చేద్దాం, ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన డబ్బు తీసుకుందాం. గత 2 సంవత్సరాలుగా ఈ 9,000 ఎకరాల భూములు ఏదైతే ఉన్నాయో, ఈ 9,000 ఎకరాల్లో ఎక్కడెక్కడైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో, ఎక్కడెక్కడైతే అమ్మకాలు బదిలీలు జరిగినాయో వాటన్నిటి వివరాలు కూడా తీయాలి. ఎక్కడెక్కడైతే
బదిలీ జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి కార్య ఏమండి ఏ విధంగా బదిలీ జరుగుతాయండి? ఒకవేళ నాకు తక్కువ ధరకు భూమి ఇచ్చారు, నేనేం కమిట్మెంట్ ఇస్తున్నాను ప్రభుత్వానికి? ఇక్కడ నేను ఫ్యాక్టరీ పెడతా, ఉద్యోగాలు ఇస్తా, మన అవసరాలు తీరుస్తా అని చెప్పేసి నేను కమిట్మెంట్ ఇచ్చా. దాని తర్వాత ఆ కమిట్మెంట్ పూర్తి కాలేదు. అప్పుడు ప్రభుత్వం పని ఏంటి? ఆ డబ్బుకి ఎంతైతే రిజిస్ట్రేషన్ ఫీజు కి తక్కువ ధరకి ప్రభుత్వం ఇచ్చిందో ఆ భూమిని వాపస్ తీసుకోవడమో లేకపోతే వేరే ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వడమో చేయాలి. అట్లా చేసిర్రా? లేదు. కానీ దాని ఏం చేసిరు? ఆ వ్యాపారవేత్త ఆ భూమిని అదే విధంగా హోల్డ్ చేసుకుని పెట్టుకున్నాడు. అదే విధంగా హోల్డ్ చేసుకుని పెట్టి లీజ్కి ఇవ్వడమో కిరాయికి ఇవ్వడమో ఏదో చేసుకున్నాడు. తను కిరాయి తింటున్నాడు, లేదా తను లీజ్ డబ్బులు తను తింటా ఉన్నాడు. కానీ అసలు ఆబ్జెక్టివ్ అచీవ్ అవ్వలేదు. మరి ఇదంతా ఎవరు ఎంక్వైరీ చేయాలా? కేవలం ఇప్పుడు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒక కోటరీలాగా ఏర్పడ్డారు. గవర్నమెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చారు, స్టూడెంట్స్ ఆఫ్ మాకు ఇది ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతే అప్పుడు రామ్నగర్ ఉంది కదా, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. అదంతా ఇప్పుడు కాస్ట్లీ ఏరియా అయిపోయింది. అక్కడ అంతా ఈ షోరూమ్ లకు సంబంధించినటువంటి వర్క్ షాప్స్ కావచ్చు, ఈ లోకల్ లో నడిచేటువంటి వర్క్ షాప్స్ అవన్నీ కొంచెం బాగా నడుస్తున్నాయి అక్కడ. ఆ వర్క్ షాప్స్ నుంచి వీళ్ళు కిరాయిలు తీసుకుంటున్నారు. కిరాయిలు తీసుకొని గత 20 సంవత్సరాలు కిరాయిలు తీసుకొని వాళ్ళు బాగా డబ్బులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు ఇచ్చిందండి ఆ భూమి? ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు, దేనికోసం ఇచ్చింది? అసలు ఆ ఆబ్జెక్టివ్ తీరిందనేది ప్రభుత్వం ప్రశ్నించాలి కదా, ప్రభుత్వం వివరాలు సేకరించాలి కదా. సేకరించకుండానే అసలు ఎందుకు లీజుకి ఇచ్చారు, ఎంత లీజ్ అమౌంట్? మీరు చెప్పినట్టుగా చాలా భూముల్లో ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారో అవి దారుణంగా అసలు ప్రభుత్వం తక్కువ రేటుకి మీకు అప్పచెప్తే, ఇప్పుడు ప్రభుత్వం అప్పచెప్పినటువంటి విధానాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్ నోరు మూసుకొని కూర్చుండే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి విధానాలు తీసుకొచ్చి అప్పుడు నోరు మూసుకొని కూర్చుంది. ఎందుకు రేపు పొద్దున మనకు కూడా దోచుకునే అవకాశం వస్తే మన గవర్నమెంట్కి వస్తా అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాము కూర్చున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు విధానం 2 సంవత్సరాల నుంచి దీని గురించి ప్లాన్ నడుస్తా ఉంది. నేను భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ 9,200 ఎకరాల్లో గత 2 సంవత్సరాల్లో జరిగినట్టు, గత 2 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు ఇంకొక 2 సంవత్సరాల ముందు నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా, అమ్మకాలు కావచ్చు, లీజులు కావచ్చు, బదిలీలు కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెట్టి అంతకుముందు భూమి కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఎంతమంది పరిశ్రమలు ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఉపాధి ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు మూతపడ్డ పరిశ్రమల భూములు రిటర్న్ తీసుకోరండి, వాళ్ళకే ఇస్తారా? దారుణం కాదు ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1980లో భూమి కేటాయించాలని అనుకున్నాం సార్. 1980లో భూమి కేటాయిస్తే 85లోనే 86లో పరిశ్రమ పెట్టారనుకున్నాం సార్. 85లో 86లో పరిశ్రమ పెడితే 1990 కల్లా పరిశ్రమ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం సార్. 92 ఒక 5-6 సంవత్సరాల్లోనే క్లోజ్ అయిపోయింది అనుకున్నాం, లేదా 10 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయింది అనుకున్నాం సార్. 2000 సంవత్సరాలు క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఖాళీగా పడుతుంది సార్ ఆ భూమి. 20 సంవత్సరాల నుంచి ఖాళీగా పడుతుంది సార్. అప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి సార్? ఆ భూమిని రిటర్న్ తీసుకోవాలి కదా, ఆ భూమిని రిటర్న్ తీసేసుకోవాలి కదా. భూమిని రిటర్న్ తీసుకోకుండా 20 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం పరిశ్రమ పెట్టకుండా, పరిశ్రమ నడపకుండా, ఉపాధి కల్పించకుండా, ఏమి చేయకుండా కేవలం హోల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అది తక్కువ ధరకి వాళ్ళకే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేస్తాము, మల్టిపుల్ జోన్ గా చేంజ్ చేస్తామంటే రేపు పొద్దున ఏమవుతుంది? ఆ పారిశ్రామికవేత్త కోటీశ్వరుడు అవుతాడు. ఒక ఎకరం భూమిలో ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కడితే దాదాపు 200-300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆయనకి 200-300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సార్. 200-300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దీంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు అధికార పార్టీకి చేతులు మారితే ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది దారుణమైన విషయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, ఒక ఎకరం స్థలంలో 200-300 కోట్ల రూపాయలు ఒక 10 అంతస్తుల భవనం వస్తే చేతులు మారుతాయి. ఆ 20 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న భూమి ఎందుకు మీరు మారుస్తున్నారు? అది రిటర్న్ తీసుకోవాలా, అది గవర్నమెంట్ లా రిటర్న్ తీసుకోవాలా. అప్పుడున్నటువంటి పాలసీ ఏందో మొత్తం బయటికి తీయండి. బయటికి తీసి 20 సంవత్సరాల నుంచి అక్కడ ఎటువంటి పారిశ్రామిక సంబంధించినటువంటి ఉపాధి కల్పించినటువంటి ఆ భూమిని మీరు ఎందుకు రిటర్న్ తీసుకోరు? అరే సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ కల్పతరు అని చెప్పేసి ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నడుస్తా ఉన్నది. ముసాపేట రైల్వే ట్రాక్ కింద ఉంటది కరెక్ట్ గా. ఎవడు వాడంతా ఎకరాల భూములు, ఒక్కొక్కడికి 6-6 ఎకరాలు 7-7 ఎకరాల భూమి ఇక్కడ ముసాపేట భరత్ బ్రిడ్జ్ కింద 6-7 ఎకరాల భూమి ఉన్నది. ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో అది రెసిడెన్షియల్ జోన్ గా మీరు చేతులు మారింది ఆ భూమి. ఆ భూమి మారిన తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్ అయినాయి. బీఆర్ఎస్ హయాంలో జరగలేదు సార్ ఇది. బీఆర్ఎస్ హయాంలో కట్టలేదు ఆ బిల్డింగ్ లో. ఏం మాట్లాడతారు? బాలరాజు యాదవ్ గారు వచ్చేసి అది మేమేం చేస్తాం ఇక్కడ కల్పతరుకు రండి, అక్కడ ఉన్న సార్ మీరు చెప్పిన పాయింట్. ఆ భూములని సార్, ఆ భూములన్నీ అప్పుడు తక్కువ ధరకి సార్, రూపాయి వాల్యూ అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు దొబ్బి తిన్నారు. ఇట్లాంటి భూములన్నీ కన్వర్షన్ చేసి
బాలరాజ్ యాదవ్ గారు నన్ను చరణ్ గారు ఇక్కడ ప్రధానంగా రెండు ప్రశ్నలు ఏంటంటే, ఇవన్నీ కూడా ముందుగానే ఇన్సైడర్ ట్రేడింగ్ లేకపోతే వేరే ఏ వాడు యూజ్ చేసిన ఈ భూములన్నీ కూడా ముందు ప్రభుత్వ పెద్దలు ఎక్కడైతే ఇండస్ట్రియల్ భూములు ఉన్నాయో అవన్నీ వీళ్ళు కొనుగోలు చేసేసి ఇప్పుడు హడావిడిగా పాలసీ తీసుకొచ్చారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఆ భూములు యజమానులు ఎవరు, ఎన్నిసార్లు చేతులు మారింది, ఆ డేటాను బయట పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఒకవేళ పరిశ్రమల భూమి కొంటే మళ్ళీ పరిశ్రమలకు వాడాలి కదా, దాన్ని ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే లేకపోతే మీ ప్రభుత్వం రాకపోయినా అంతకుముందే దాని రెసిడెన్షియల్స్కి వాడేసిన స్థలాలు కూడా ఉన్నాయి. దాని మీద మీరేం చర్యలు తీసుకున్నారు? సార్ ఇక్కడ వాళ్ళకు అమ్ముకునే రైట్ ఉంది. నువ్వు అమ్ముకోవద్దని చెప్తే ఎట్లయితుంది? అది అమ్ముకునే రైట్ వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే ఇండస్ట్రీ కేటాయించినప్పుడే ఇప్పుడు 60 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మిలిటరీలో పనిచేసిన వాళ్ళకు కూడా ప్రభుత్వం భూములు ఇస్తుంది. 15 సంవత్సరాల వరకు వాడుకోవాలి. 15 సంవత్సరాల తర్వాత ఎన్ఓసి తీసుకొని మరి ఎవరికైనా అమ్ముకునే అధికారం ఇస్తారు. దీనిలో కూడా ఇండస్ట్రీ కేటాయించేటప్పుడు ఎవరైతే పైసలు పెట్టి కొనుగోలు చేసారో వాళ్ళు ఆ భూమిని అమ్ముకునే అధికారం ఈనాడు కాదు, అప్పుడే కల్పించారు. దానిలో బాగా చాలా చేతులు మారుకుంటూ వచ్చి ఉండొచ్చు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన దానికి మా దానికి తేడా ఉన్నది. వాళ్ళేమో లీజు, ప్రభుత్వం నుంచి భూమి లీజు తీసుకున్న వాళ్ళు, లీజును సబ్లీజ్ కి ఇచ్చిన వాళ్ళు. అయిపోయింది మీరు అందరు నాగండి, మీరు చిన్న సబ్మిషన్. అక్కడ ఇన్ని 9,000 ఎకరాల భూములు మొత్తం తిరిగి 15 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనే రూల్ ఉండదండి. ఒకసారి వీళ్ళు చెక్ చేశారంటారండి, చూడమని చెప్పండి, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. చరణ్ గారు ఆ పాలసీ ఉందా సార్? ఇప్పుడు మాది ఉప్పల్ సార్, ఆగండి సార్, మా కాడ చాలా అడుగుతున్నాను సబ్మిషన్, మా కాడ చాలా ల్యాండ్స్ ఉన్నాయండి. నేను న్యూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ వాళ్ళు పెద్ద ఐరేజ్ టవర్స్ కట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. రామ్కీ వాళ్ళు ఇక్కడ మన ఏది ఉప్పల్ స్టేడియం అనుకుని వాళ్ళు పెద్ద ఐరేజ్ టవర్స్ కట్టారు. ఇంకా కొన్ని ల్యాండ్స్ అక్కడ జోన్ కన్వర్షన్ కాదు. ఎందుకు కాలే? ఎవరైతే పైరవ చేసుకొని పైసలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం జోన్ కన్వర్షన్ చేసి ఐటీ పార్క్ గా మార్చుకునే అవకాశం ఇచ్చిన తర్వాత, ఒకనాడు మా ఉప్పల్ ఎంత ఉండే 10,000 గజం ఉండే ఏది ఇండస్ట్రీ ల్యాండ్, మాకు ఈజీగా కొనుగోలు చేసేవాళ్ళం. ఎప్పుడైతే వీళ్ళు ఐటీ టవర్స్ గా మార్చడం స్టార్ట్ అయిందో అది 10,000 కాస్త 50,000 అయింది. ఇప్పుడు 50,000 రూపాయలు 60,000 రూపాయలు వాళ్ళు ఇయ్యని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? సరే, ఇప్పుడు అందరి అవసరాల దృష్ట్యా ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ వచ్చే పైసలతోటి ఇక్కడ ఏదైతే ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఈ జోన్ కన్వర్షన్ చేసినటువంటి ఇండస్ట్రీస్ కు సంబంధించి ఖర్చు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావించి 30 నుంచి 50% ట్యాక్స్ వేస్తా ఉంది. అందులో 25% మాత్రమే టీజేఐసి పోతుంది, 75% ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టే విధంగా ఒక పాలసీని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో తీసుకొచ్చిన పాలసీ అది. ఇప్పుడు తీసుకొచ్చి కూడా కాదు, వాళ్ళు ఏమన్నా మా మీద తీసుకో జీవో నెంబర్ 19/2021 ఆగస్టు 29, 2023లో తీసుకొచ్చింది. వాళ్ళు తీసుకొచ్చింది అది. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది లీజుది. ప్రభుత్వము అయిపోయిన తర్వాత లీజు ల్యాండ్స్ రిటర్న్ తీసుకునే అవకాశం ఉండే అక్కడ. ఇక్కడ రిటర్న్ తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు వాడుకుంటే ఇండస్ట్రీ వాడుకుంటే, లేకపోతే అమ్ముకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ ఆల్రెడీ పెడతలేరు కాబట్టి, ఓవరాల్ అవతలకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైనా ఒక పర్పస్ కు ఉపయోగపడుతుంది తప్ప ఇది అపరిష్కృతంగా ఉందని చెప్పి ప్రభుత్వం భావించి దీన్ని ఎట్టైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పి భావించి మాత్రమే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఇండస్ట్రియల్ జోన్ ను ఓన్లీ జోన్ కన్వర్షన్ చేస్తుంది. ఇక్కడ ఈ ఆ భూమి తీసుకునే అవకాశం కూడా లేదు. రిటర్న్ జోన్ కన్వర్షన్ అనేది ముందుగానే మీరు ఆ ఇండస్ట్రియల్ భూములు కొనుగోలు చేసి ఇప్పుడు ఎవరు ఇస్తారు సార్? నా పాయింట్ కదా సార్, అది నేను చెప్పట్లేదు, అది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాన్ని మీరు ఒక చిన్న పాయింట్ సార్, ఒక చిన్న పాయింట్. విక్రయించుకునే అవకాశం ఉందని ఇంత ముందు ఆయన మాట్లాడారు, ఎవరు చరణ్ కౌశిక్. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు మీ వాళ్ళే కొన్నారు కదా అంటే ఎవరు అమ్ముతారు సార్ అని చెప్పేసి మళ్ళీ ఆయన అంటున్నారు. ఏం సార్ ఇది 2 నాలుకలు? ఇప్పుడు అరే కాదండి, ఒక చిన్న విక్రయించే అవకాశం వినండి సార్, ఒక్క నిమిషం, ఒక చిన్న పాయింట్ సార్, ఒక చిన్న పాయింట్ సార్. విక్రయించుకునే అవకాశం ఉంది, అది ప్రభుత్వం పాలసీ ఆ విధంగా ఉందని మీరు ఇంతకుముందు అన్నారు. నేను అన్నిటికీ ఉందని నేను అబ్జెక్ట్ చేశాను. ఇప్పుడు మీరేమంటున్నారు? ఎవరు అమ్ముతారు సార్ అంటే కొన్నారు కదా మీ వాళ్ళంటే ఎవరు అమ్ముతారు సార్? వినే అమ్మే అవకాశం ఉందా, కొనే అవకాశం ఉందని మీరే అంటున్నారు. ఏం సార్ మరి ఇది? నాకు కొనుగోలు చేసుకోండి మరి. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం. మీరు పాలసీ అమ్మరు కదా. కావాలంటే మా అక్కడ ఉప్పలు ఇప్పుడు కూడా అమ్ముతారు. రేట్లు పెరిగిపోయినాయి, మీరు కొనుగోలు చేయాలి. ఈ పాలసీ వచ్చిన తర్వాత అందరూ పైసలు కొనుగోలు చేయరు. ఎవరైనా వద్దనండి, ఇప్పుడు కూడా అమ్ముతారు వాళ్ళు.
ఇప్పుడు మా కాడ కూడా ఉన్నాయి. ఇప్పుడు నాచారం ఉప్పల్లో చాలా ల్యాండ్స్ ఇప్పుడు కూడా రేట్లు ఆల్రెడీ పెట్టిరు. ఎందుకు చాలా మంది ఫీజులు కట్టుకోలేని వాళ్ళు అమ్మకాన్ని కూడా పెట్టిరు. మీరు కొనుగోలు చేయండి అవ్వడం వద్దనడా ఎవరండి పెరిగిన రేట్ల ప్రకారం ఆగండి. నాచారంలో భారతీయ జనతా పార్టీ సంబంధించి చంద్రయ్య ఉంటారు, ఈసారి చంద్రయ్య ఒకసారి చెక్ చేసుకోండి. రూరల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చేసి వారు కూడా ఇండస్ట్రీ చూసిన వారికి సంబంధించిన ల్యాండ్ కూడా జోన్ కన్వర్షన్ అవుతుంది. పైసలు వాళ్ళందరూ చేసుకుంటారు, పైసలు వాళ్ళందరూ చేసుకుంటారు. పైసలు లేని వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకుంటారు, లేకపోతే వాళ్ళ ల్యాండ్ సంబంధించి వేరే వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళు కూడా జోన్ కన్వర్ట్ చేసుకునే అవకాశం అందరికి కల్పించారు. ఈ గతంలో లాగా బీఆర్ఎస్ పార్టీ లాగా ఏదో నూజివీడ్ సీట్స్ రామ్కి వాళ్ళకో పెద్ద వాళ్ళకు మాత్రమే ఏదో చికెన్ల కూర్చొని జీవోలు ఇవ్వలే. ఇక్కడ ఓపెన్ గా బహిరంగ మార్కెట్ లో జీవో ఇచ్చి 45 రోజుల్లో సార్ మీరు ఫీజు కట్టుకున్నట్లయితే మీ జోన్ కన్వర్షన్ అయిపోతుంది. ఆ వచ్చే పైసలు కూడా మేము దేనికి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా ప్రకటన. అదే కాకుండా ఇంత చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మరి ఎట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి సార్, ఎట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి హైటెక్ సీట్ దగ్గర ఎన్ని ఎకరాలు ఇచ్చి సార్ మరి లీజ్ కి ఇచ్చారు. వీళ్ళు ఎంత తక్కువ ధరకి ఇచ్చారు. అదే మీరు చూడండి ఒక ఎంత తక్కువ ధరకి దాని తర్వాత 5,000 కోట్ల సంబంధించిన భూమిని అగ్గొక్కడానికి మరి 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇక్కడ ఓన్లీ 15 ఎకరాల భూమి ఇచ్చి 5,000 కోట్లకు సంబంధించినటువంటి భూమిని తక్కువ ధరకు అది లీజుకి ఇచ్చి అక్కడ హాస్పిటల్ రన్ చేస్తా ఉన్నాడు ఎట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి ఇచ్చింది మరి అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, వాళ్ళు భూములు జోన్ కన్వర్ట్ చేస్తే కరెక్ట్. లీజుకున్న భూములను మాత్రం గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉన్న భూములను తీసుకోకుండా సబ్ లీజుకి ఇచ్చిన భూములకు 200% పెనాల్టీ వేసి రెగ్యులరైజ్ చేసి లీజుకి ఇచ్చిన భూములకు 100% వేసి రెగ్యులరైజ్ చేసింది మీరు. మేము ఇక్కడ లీజ్ భూములను రెగ్యులరైజ్ చేస్తలే, ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను మల్టీపర్పస్ జోన్ వాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఫీజు తీసుకొని వాళ్ళ జోన్ కన్వర్షన్ అవకాశం ఇస్తే ప్రభుత్వ భూములు దీనిలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది, 10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక్కడ ఎలాంటి అవినీతి లేదు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన జోన్ కన్వర్షన్ మాత్రం జరుగుతా ఉంది. జోన్ కన్వర్షన్ ద్వారా హైదరాబాద్ లో పేద వర్గాలకు సంబంధించిన ఇండ్లకు సంబంధించిన రేట్లు అందుబాటులోకి వస్తాయి. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా వాళ్ళు బయటికి పోయి ఇండస్ట్రీ పెట్టుకోవడం కోసం వాళ్ళు ఇక్కడ భూములు పోయినప్పుడు కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి ప్రయోజనాల కోసం మాత్రమే ఇక్కడ జోన్ కన్వర్షన్ కు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇక్కడ క్రిట్ ప్రోకోకు తావులేదు. గతంలో వారి చెప్పండి. ఇప్పుడు సార్ నేను ఏమంటున్నట్టే చరణ్ గారేమో దాన్ని అందంగా చెప్తా ఉన్నారు. దాని వెనకాల రెక్కలు తెంచుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. దాని వెనకాల 1,000 కోట్ల రూపాయల మా చేతి మార్పిడి ఉంది, 100 కోట్ల రూపాయల జేబు నింపుకునే పని ఉంది, లక్షల కోట్ల సంబంధించిన కుంభకోణం జరుగుతాడనేమో ఇవన్నీ అందంగా చెప్తున్నాడు సార్. ఇప్పుడు 30 రూపాయలు 100 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 30 రూపాయలకు అమ్మి 70 రూపాయలు ఎవరి చేతులు మారుతుందో చెప్తలేదు. ఫస్ట్ ఏమంటే పారిశ్రామిక అవసరాలకు ఇచ్చిన భూమిని గతంలో ఉన్న పాలసీ ప్రకారం దాన్ని అమ్ముకునే అవకాశం వారికి లేదు. పారిశ్రామిక అవసరాలకు ఇచ్చిన భూమిని ఉద్యోగ కల్పన కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం, ఉపాధి కోసం మాత్రమే డెవలప్ చేస్తామని చెప్పేసి వారు చెప్పినారు. వారు ఎన్ఓసి ఇవ్వకుండా వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చినారు. ఇవాళ ఏమంటే ట్రాన్స్ఫర్ పాలసీ, ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ ఏమవుతుందంటే ఆ భూమిని అమ్ముకునే అవకాశం ఉంది, ఆ భూమిని మల్టీ జోన్ గా ఉపయోగించుకునే అవకాశం చేస్తా ఉన్నారు. అంటే ఆ భూమిలో పరిశ్రమలే కట్టాల్సింది ఏం చేస్తున్నారు, పరిశ్రమల బదులు ఇలా మల్టీప్లెక్స్ వస్తాయి. అదేవిధంగా ఐమాక్స్ వస్తా ఉన్నవి, రకరకాలుగా ఈ థియేటర్లు వస్తా ఉన్నవి. కాబట్టి ఆ రోజు ఆటానికో పాలకో కొన్న భూమిని 1,00,000కో 50,000కో తీసుకొచ్చిన తర్వాతకి ఆ భూమి ద్వారా వచ్చే లాభాన్ని ఓలకపోతే అది ఎవరైతే అప్పుడు భూమిగా అయిపోద్ది, ఆ లాభం వాళ్ళకి వచ్చే బదులు మీరు ఏం చేయండి, మార్కెట్ వాల్యూ ప్రకారం దాన్ని తీసుకున్నట్టయితే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది అంటారుగా మీరు 2023లో ఆగస్టు అంటే మీరు అన్నట్టుగా అది మార్కెట్ వాల్యూ తీసుకుంటే ప్రభుత్వానికి నిధులు పెరుగుతాయి. మార్చండి. వేరే చేతులు మారింది అనుకోండి 200 రూపాయలకు అమ్మండి, దాన్ని భూ బదలాయింపు చేయండి, అప్పుడు ప్రభుత్వానికి వస్తాయి కదా. ఆ ప్రభుత్వానికి వచ్చిన పైసల్ని మీరు ఇంకో రకాలకు ఉపయోగించుకోవచ్చు కదా. ఒకవేళ ఇష్టం లేదనుకోండి కాలుష్యం పెంచకుండా మీరు దాని వెనకాల భూ కుంభకోణం చేసుకుంటా, లక్షల కోట్ల రూపాయలు చేతులు మార్చుకుంటా, మీ అనుచరులకు భూములు కట్టబెట్టకుండా రవి గారు బీఆర్ఎస్ పార్టీలో దారేసిందట.
కేంద్ర ప్రభుత్వం మీరే ఎవరు కాదు? రాజేంద్ర గారు, దాని కాదు. చెప్పండి. కేంద్ర ప్రభుత్వం మీరే ఎవరు కాదు? బాలరాజు గారు ఒక్క నిమిషం, బాలరాజు గారు ఒక్క నిమిషం, ప్రభుత్వ రంగ సంస్థ బాలరాజు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, బాలరాజు గారు ప్రభుత్వ రంగ సంస్థని ముజాయి భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం బాలరాజు గారు. అన్ని ప్రభుత్వ రంగాలు మీరు కదా? రైట్. అప్పుడు మీరు బాలరాజు గారు ఒక్క నిమిషం, టైం తట్టుకోండి, టైం తట్టుకోండి, ఒక్క నిమిషం బాలరాజు గారు. ఫైనల్ గా ఉంటారు రవి గారు. ఫైనల్ గా నేను ఒక 1 minute లో నేను కంప్లీట్ చేస్తాను. 1 minute లో పావుల పథకాన్ని అమలు చేసి ముప్పావుల ప్రచారం చేసుకునే ఈ రెండు పార్టీలు ఎన్ని దేశం అరే ఆగండి సార్, మళ్ళీ ఎట్లా మాట్లాడతారు ఆయన? అరే మాట్లాడి నోరు కూడా తెరలేదండి. బాలరాజు గారు ఒక్క నిమిషం. ఏమంటున్నా, పావుల పని చేసి ముప్పావుల ప్రచారం చేసుకునే ఈ పార్టీలు ఈ చిన్న లాజిక్ ని ఏ విధంగా మర్చిపోయినాయి అనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడే మీటర్ ఫ్యాక్టరీ ఉంటుంది సార్, మా ఇంటి వెనకనే ఉంటది మీటర్ ఫ్యాక్టరీ ఉంటది. అది ఎప్పుడో జనప్రియ వాళ్ళు తీసుకొని వచ్చి జనప్రియ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు, అమ్ముకున్నారు. దాని పక్కనే కల్పతరు చెప్పా, ఇంకోటి గ్రాండ్ చెప్పా. ఇట్లా ఇవన్నీ కూడా ఒకప్పుడు పారిశ్రామిక ల్యాండ్స్. ఇప్పుడు బాలరాజ్ యాదవ్ గారు ఏమంటారంటే ఈ పారిశ్రామిక భూములు అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పేసి బాలరాజ్ యాదవ్ గారు అన్నారు, ఇప్పుడే అన్నారు. అయితే సార్ మీ హయాంలో మరి ఇక్కడ జనప్రియ మీటర్ ఫ్యాక్టరీ పోయి జనప్రియ ఎట్లా వచ్చింది సార్? దాని పక్కన ఉన్న కల్పతరు రెసిడెన్షియల్ బిల్డింగ్ ఎట్లా వచ్చింది సార్? 6 ఎకరాలు ఎట్లా వచ్చింది సార్? దాని పక్కన ఉన్నటువంటి గ్రాంట్ ఎట్లా వచ్చింది సార్? ఇప్పుడు బాలరాజు యాదవ్ గారు అన్న మాటకి చెప్తున్నా. అంతకుముందు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఏమన్నా అమ్ముకునే అవకాశం ఉంది అన్నారు. అమ్ముకునే అవకాశం అంటే గత నుంచి కూడా ప్రతి పారిశ్రామిక భూములకు సంబంధించి కన్వర్షన్ జరుగుతుంది, గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా అక్రమంగా జరిగింది అనేది మీ పాయింట్. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ కౌశిక్ యాదవ్ గారు. మొత్తంగా జీవో 27కి సంబంధించి ప్రభుత్వ చెప్పే విధానం ఒకలా ఉంటే ప్రతిపక్షాలు మరో అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్ డిస్కషన్. కీప్ వాచింగ్ HM TV.